అందరికీ నమస్కారం. నా పేరు బస్వ అనన్య. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా తాతయ్య గారు కీర్తిశేషులు బస్వ మానయ్య గారు. మా తాత ఇంత గొప్పవారని నాకు తెలిసిన తర్వాత నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఒకరి ఇంత గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, ఇంకా తెలంగాణకి ఇంకా అన్నిటికీ ముస్లిమ్స్ నుంచి రజాకార్ల నుంచి ఫ్రీడమ్ రావడానికి ఇంత పోరాడారు. తర్వాత మా నాన్నగారు నేను 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మా తాత గురించి నాకు చెప్పారు. గుల్బర్గా జైల్లో మా తాత పడిన 2 ఏండ్ల నరకము అన్నీ చెప్పారు. తర్వాత చాలా బాధ కలిగింది. కానీ ఈరోజు మనం ముస్లిమ్స్ నుంచి ఇంకా ఇంత సురక్షణగా ఉన్నామంటే కొంతమంది మా తాతతో పాటు చాలా మంది వాళ్ళ మిత్రులు అందరూ కలిసి రజాకార్లని తెలంగాణ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. తర్వాత ఇంకా ఇప్పటికీ ఉన్నారు, కానీ చెప్పుకోలేము. రజాకార్లు గురించి నాకు కొంత తెలుసు. ఏంటంటే వాళ్ళు అందరూ తల్లి ఎవరైతే హిందువులు ఉంటారో అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా వాళ్ళని ఆడపిల్లల్ని మహిళల్ని ఏదో అంటారు హెరాస్మెంట్ టైప్ చేసేవాళ్ళు. చిన్నపిల్లలు వాళ్ళందరినీ చంపేసేవాళ్ళు, ఇంకా చాలా చేసేవాళ్ళు. ఇంకా మనం చెప్తే బాగుండదు వాళ్ళ గురించి. ఇంకా మా తండ్రి గారు మా తాతగారి గురించి చాలా చెప్పారు. మా తాతగారు పుట్టినప్పటి నుంచి ఏం చేశారు, అసలు 16 సంవత్సరాల టైంలో నేను ఫ్రీడమ్ కోసం అని ఏమన్నా చేస్తానని వాళ్ళ తల్లిదండ్రులని ఎదిరించారు మా తాత. అట్లా అని పెళ్ళి చేసుకుంటే మారుతారేమో అంటే మా పెద్ద నానమ్మని వదిలేసి వెళ్ళారు, అంతా చేశారు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చి మా నానమ్మని పెళ్ళి చేసుకొని ఇంతమంది మంచిగా ఉన్నారు. తర్వాత మా తాత పడిన కష్టాలు ఏంటంటే బాగా రజాకార్లు గుల్బర్గా జైల్లో వేసి చాలా హింసించారు. తర్వాత అయినా కానీ మా తాత జైల్లో ఉండి వందే మాతరం నా దేశము అని హిందుత్వమే ఉండాలి అని చాలా పోరాడేవారు. అక్కడ ముందరున్న కొంతమంది ఉంటారు, మా డాడీ చెప్పారు. వాళ్ళు ఇంకా చూసి ఈయన ఇంకా చాలా చేసేది ఉందని ఇంకా వాళ్ళని మా తాతయ్యని వదిలేశారు జైల్లో నుంచి. తర్వాత మా తాతయ్య చాలా దూరం నడిచి తర్వాత బిచ్చం అడుక్కొని తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అలా కలిసి అతనికి వాళ్ళ వైఫ్ది ఒక తాళి ఇచ్చి అమ్ముకొని ఉండు అని చెప్పి తర్వాత 1 మంత్ అడవిలలో ఆకులు అల్మలు తినుకుంటూ ఎక్కడ ఏం చేశారు, రాత్రి అయితే ఎక్కడ పడుకుంటారు అడవిలో ఇంకా చాలా అనిమల్స్ టైప్లో ఏమన్నా అటాక్ చేస్తే ఎట్లా ఉంటుంది, అసలు 1 మంత్ ఎట్లా ఉన్నది అన్నది కూడా మనకి తెలియని విషయము. తర్వాత మా తాతయ్య హిందుత్వం కోసం చాలా కష్టపడ్డారు. తర్వాత 18 ఏండ్లు జోగిపేటని బంగారంలాగా చూసుకున్నారు. తర్వాత మా తాతయ్య ఒక ఇన్స్పిరేషన్ టైప్ నాకు. మా తాతగారు మా తండ్రికి చెప్పారు, తర్వాత మా తండ్రి నాకు చెప్పారు. ఇది అందరికీ తెలవాలనే రజాకార్ సినిమా తీశారు. సో ఈ సినిమా ఇంకా బాగా జరగాలి, ముందుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను. ఇస్లాంని వ్యాప్తి చేయండి, ప్రతి వాడల మస్జిదుల్ని కట్టించండి, ప్రతి ఇంటి పైన ఇస్లాం జెండా ఎగరాలి. ఈ సంస్థానంలో ఒకే మతం ఉండాలి, అది ఇస్లామే అయి ఉండాలి.